యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కూడా మీకు నా యొక్క ప్రేమ అభివందనాలు తెలియజేసుకొనిచున్నాను. ఈ రోజున మిమ్మల్ని కలవడం బట్టి నేను ఎంతగానో సంతోషపడుతూ దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నేను మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి మన ఉన్న పరిస్థితుల్లో మనము ఏ రోజు ఏ విధంగా ఉంటామో తెలియదు, కానీ మనకు నిత్య జీవం ఉందని దేవుడి యొక్క లేఖనాలు, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆయన పొందిన దెబ్బల చేత, కార్చిన రక్తం చేత మనకు రక్షణ ఉందని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచితే మనము ఆయన రక్షణను కనుగొంటాం. దేవుడి యొక్క వాక్యం 146వ కీర్తనలో సెలవిస్తున్నది. ఏమని అంటే, నరుల వలన రక్షణ కలగదు కానీ, రాజుల వలన రక్షణ కలగదు కానీ, యెహోవాను నమ్ముకున్నట్టు చేతనే రక్షణ కలుగుతుంది. కాబట్టి మనము అలాంటి దేవుణ్ణి నమ్ముకోవాలి. అలాగే మన యొక్క ఆచార సాంప్రదాయాలను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నికోదేము ఒక ప్రశ్న అడిగాడు యేసు ప్రభువును, నేను దేవుని రాజ్యమునకు పాత్రుని కావాలంటే ఏం చేయాలని, అప్పుడు యేసు ప్రభు సెలవిచ్చాడు, నీవు నికోదేము మరలా జన్మించాలి అని సెలవిచ్చాడు. కాబట్టి మనము నూతనంగా జన్మించినప్పుడు, ఆయనను నమ్ముకున్నప్పుడు ఆ యొక్క రక్షణను అనుభవించగలం. ఈ యొక్క సమయంలో నేను ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒక ఊరిలో ఒక అమ్మగారు ఉండేది. ఆమె మంచి భక్తి గల కుటుంబంలో జన్మించింది. ఆ అమ్మ పేరు మేరీ మరియా. మరి ఆమె యేసు ప్రభులో విశ్వాసం ఉంచింది కానీ రక్షింపబడలేదు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది, నమ్మినవాడు రక్షించబడును, నమ్మిన వారి వల్ల అనేకమైన సూచక్రియలు జరుగును. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు రక్షణకు అర్హులు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు నూతన సృష్టితో ఉంటారు అని దేవుడి యొక్క వాక్యం సెలవిచ్చింది. కానీ ఆ యొక్క అమ్మగారి జీవితంలో రక్షణ అనేది లేదు. అంటే దేవుణ్ణి తాను అనేక ప్రశ్నల ముందు అంగీకరించలేదు. కానీ ఆమె చెప్పుతుంది ఏంటంటే, నా పేరు మరియా, నేను క్రైస్తవ కుటుంబంలో యేసు ప్రభు నమ్ముకున్న ఒక కుటుంబంలో జన్మించాను. చాలామంది చెప్పుతున్నారు. మరి వాళ్ళ ఊరిలో ఉన్న దైవజనుడు కూడా ఆమెకు సలహా ఇస్తున్నాడు, అమ్మ దేవుడి యొక్క వాక్య ప్రకారం జీవించు. దేవుడి యొక్క వాక్య ప్రకారం జీవిస్తేనే మనకు సంపూర్ణమైన రక్షణ వస్తుంది. ఆమె దేవుడి యొక్క వాక్యమును పక్కన పెట్టి, కానీ మత ఆచారాలను ఆమె అనుసరిస్తూ తనకు తాను చెప్పుకుంటుంది గొప్పగా. ఆ కాలక్రమేణా ఆమె మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఒకరోజు పరలోకంలోకి వెళ్ళిపోయింది. అక్కడ తీర్పు దినము వచ్చింది. ఆ తీర్పు దినం వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే జీవ గ్రంథం ఉంటుంది. అక్కడ మన పేర్లు రాయబడాలి. మన పేర్లు రాసి ఆ యొక్క గ్రంథంలో ముద్రింపబడిన తర్వాత మాత్రమే మనం పరలోక రాజ్యమునకు అర్హులమని ఆ యొక్క దేవుడి యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఆ సమయంలో ఆమె తీర్పులోనికి వెళ్ళక ముందు దేవుడి యొక్క దూతల సన్నిధానంలోకి ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడి దూతలు ప్రశ్నించారు, నువ్వు ఎక్కడికి వెళుతావంటే, నా పేరు మరియా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే, నేను నమ్ముకున్నాను, నేను పుట్టుకతోనే క్రైస్తవుడని. అప్పుడు వాళ్ళు సెలవిచ్చారు ఏంటంటే, ఇక్కడ ఒక జీవ గ్రంథం ఉంది, ఆ యొక్క గ్రంథంలో మీ యొక్క పేర్లు లిఖింపబడితే మీరు వెళ్ళొచ్చునండి, లేకుంటే మీకు అనుమతి లేదని. అప్పుడు ఆమె అంటుంది, మీరు నేను భూలోకంలోనే ఇలాంటి సందిగ్ధాలు ఉంటాయని నేను అనుకున్నాను, కానీ పరలోకంలో కూడా ఉంటాయా? చూడండి, నా పేరు ఖచ్చితంగా ఉంటుంది, నా పేరు మరియా, నేను నా పుట్టుకతోనే యేసు ప్రభు నమ్ముకున్న కుటుంబంలో పుట్టానని. కానీ ఆమె మాత్రం రక్షింపబడలేదు, ఆమె నూతన జీవాన్ని పొందుకోలేదు. అలాంటి సమయంలో మరి ఆమె యొక్క పేరును పరిశీలించి చూస్తే ఆమె పేరు అక్కడ లేదు. ఆమె పేరు అక్కడ లేకపోతే వారు అడ్డుకున్నారు. వారు అడ్డుకొని, లేదు మీరు పరలోక రాజ్యానికి వారసులు కాదు అంటే ఆమె
నేను భూలోకంలోనే అన్యాయాలు జరుగుతాయని అనుకున్నాను, ఇక్కడ కూడా అన్యాయం చేస్తారా? నేను యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి నేను నా యొక్క వాదం చెప్పుకుంటానంటే వాళ్ళు అనుమతించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క దేవుడు కూడా అదే విధంగా సెలవిచ్చాడు. అదే విధంగా సెలవిచ్చిన తర్వాత ఆ యొక్క పేరును చూశారు. ఈ జీవగ్రంథంలోనే నీ పేరు ఉంటే నువ్వు స్వర్గానికి అంటే పరలోకానికి వారసురాలు అవుతావమ్మా, లేకుంటే లేదు. నమ్మిన వారు రక్షించబడుదురు. నమ్మిన వారి పేరు ఇక్కడ రాసి ఉంటుంది, నమ్మిన బాప్తిసం పొందిన వారి పేరు ఇక్కడ రాసి ఉంటుంది అని అంటే నేను పుట్టుకతోనే క్రైస్తవురాల్ని అని ఆమె ఎంత గొప్పగానో చెప్పి అక్కడ ధైర్యంగా ఉన్నది, నా పేరు ఉంటుందని. అక్కడ చూసిన తర్వాత లేదు, ఆమె తీవ్రమైన ఆందోళనకు లోనై ఆమె విచారం చేత అప్పుడు బ్రతిమలాడుకునేది ప్రభువుని. ఏమనంటే, ప్రభువా నాకు పరలోకం కావాలి, నాకు నరకం వద్దు, నాకు ఒక 2 గంటల సమయం ఇమ్ము ప్రభువా, నేను వెళ్ళి బాప్తిసం తీసుకుంటాను, అలాగే నా బంధువులకు చెప్తానంటే నీ బంధువులకు నీ ఇంటి వారికి అక్కడ చెప్పడానికి చాలామంది ఉన్నారు, అక్కడ నా యొక్క దాసులు ఉన్నారు అని సెలవిచ్చినప్పుడు ఆమె ఎంతగానో బ్రతిమలాడింది. కాబట్టి మన యొక్క ప్రేమ కలిగిన ప్రభు ఎంతో కరుణ గలవాడు కాబట్టి ఒక 2 గంటల సమయాన్ని ఆమెకి ఇచ్చాడు. ఆమెకి ఇచ్చిన తర్వాత ఇక్కడ భూలోకం లోపల ఆమె ఊరు లోపల ఆమె యొక్క ఊరేగింపు అంటే ఫ్యూనరల్ సర్వీస్ అంటే ఆమె యొక్క సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఆమెను పెట్టెలో పెట్టి తీసుకెళ్తున్నారు. కానీ దేవుడి దగ్గర ఆమె అనుమతి పొందింది కాబట్టి ఆమె బాప్తిసం తీసుకోవడానికి వస్తుంది. మరి ఇక్కడ ఈ యొక్క సమావేశం జరుగుతుంది. వాళ్ళు ఆ యొక్క పెట్టెను తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పెట్టెను ఒకసారి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క మేరీ యొక్క ఆత్మ ఆ యొక్క దేహంలోకి ప్రవేశించిన తర్వాత ఆమె లేచి కూర్చుంది. అలా లేచి కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడ్డారు. ఈమె ఒక దయ్యమై లేచిందని పరుగులు పెట్టాడు. అప్పుడు ఆమె ఎంతగానో ప్రజలను బ్రతిమలాడుకుంటుంది. నేను లేచి ఉన్నాను, నేను ప్రభు దగ్గర నుంచి వచ్చాను, నాకు రక్షింపబడాలని ఉంది, నాకు బాప్తిసం తీసుకోవాలని ఉంది, నాకు ఆచారాలను అవలంబించిన తర్వాత విముక్తి దొరకలేదు, నేను ఇప్పుడు బాప్తిసం తీసుకుంటేనే ఆయన నమ్మితేనే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని ఆమె దేవుడు నాతో చెప్పాడు అన్నప్పుడు ఎవరు వినకుండా ఆమె హఠాత్తుగా లేచింది కాబట్టి అందరూ పారిపోయారు. అప్పుడు ఆమె అరుస్తూ ఉంది వాళ్ళ దైవజనం చూసి, పాస్టర్ గారు నేను లేచానండి, నేను మేరేనండి, నాకు బాప్తిసం ఇవ్వండి అంటే ఆయన కూడా పాపం ఆ దైవజనుడు కూడా చాలా బాధతో భయంతో ఆయన పారిపోయాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఈమె ఒక భూతమై లేచిందని. కాబట్టి అలాంటి సమయం లోపల ఎంత బతిమలాడి కానీ ఆమె యొక్క ఆత్మ అంటే దయ్యంతో కూడిన ఆత్మ అని అనుకున్నారు. ఆమె అలాంటి సమయం లోపల ఆమెకు ఇచ్చిన 2 గంటల సమయం అయిపోయింది కాబట్టి ఆమె చనిపోయి అంటే ఆ సమాధి ఆ యొక్క పెట్టెలోనే మళ్ళీ తన యొక్క ఆత్మను వదిలి మళ్ళీ దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆమెకు దొరికింది ఏంటంటే పరలోక రాజ్యం కాదు, ఆమెకు నరకం దొరికింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసుకొనిచున్నాను ఏమంటే, మీరు దేవుడిని నమ్మండి, దేవుడిని నమ్మి అంగీకరించండి. ఆయనను అంగీకరించిన వారు ఆయనకు వారసులు అవుతారని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మీరు అంగీకరించండి, మీరు నమ్మి బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొందినట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. కానీ మన యొక్క ఆచారాలు వ్యవహారాలు మనను రక్షించలేవు, మనను ఆయన యొక్క సన్నిధికి తీసుకెళ్ళలేవు. ఇటువంటి మాటల ప్రకారం దేవుడు మనను దీవించి ఆయన యొక్క రాజ సన్నిధికి వారసులను చేయునుగాక. మనమందరం రక్షించబడి ఆయనను నమ్ముకొని ఆయనలో బాప్తిసం పొంది ఆయనలో ముద్రింపబడతాం. దేవుడు ఇట్టి మాటలను దీవించి ఆశీర్వాదించి ఫలింపచేసి మనకు రక్షణ జీవితమును ప్రసాదించి మనకు మారు మనసు పొందుటకు కృప చూపునుగాక. ఆమేన్, ఆమేన్.